మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మందర్ రావు గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, చూస్తుండగా 2025 సంవత్సరం అయిపోయింది. సో 2026 నూతన ఆంగ్ల సంవత్సరానికి మనం వచ్చేసాం. సో ముఖ్యంగా చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఉండేదే వ్యక్తిగతంగా ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని. సో ముఖ్యంగా సింహరాశి వారికి ఎలా ఉంటుందంటారు ఈ ఇయర్? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? అలాగే ఏ దైవాన్ని పూజించమంటారు? 2026 సంవత్సరం ఇంగ్లీష్ మాసం అంటే ఆంగ్ల సంవత్సరం. సంవత్సర ఫలితాల్లోకి మనం వెళ్లే ముందు సింహరాశి గురించి చెప్పుకునే ముందు ఈ రాశి వారి యొక్క ప్రత్యేకత కొంత చెప్పుకోవడం మనకు అంటే ప్రతి రాశికి ఆనవాయితీగా చెప్తున్నాము. సింహరాశి అంటే ఇది కాలపురుటికి 5వ రాశి. 5వ స్థానం కాలపురుటి కంటే కులదేవత, 5వ స్థానం అంటే సంతాన స్థానము, 5వ స్థానం అంటే పూర్వజన్మ సుకృతము, ఇవన్నీ తెలియజేస్తాయి. మామూలుగా మనము ఇప్పుడు మేషం నుంచి కర్కాటకం వరకు చెప్పుకున్నాం. దాన్ని మేషమండలము అంటారు. ఇప్పుడు సింహం మేషమండలము కేతు నక్షత్రంలో ప్రారంభమవుతుంది, బుధుడి నక్షత్రం ఎండ్ అవుతుంది. 9 నక్షత్రాలు వస్తాయి, 9 గ్రహాలు. ఇదే మళ్ళీ సింహరాశితో సింహమండలం స్టార్ట్ అవుతుంది. మకా నక్షత్రంతో ప్రారంభమవుతుంది, జ్యేష్ఠ నక్షత్రంతో వృశ్చిక రాశిలో క్లోజ్ అవుతుంది. ఇవి ఇక్కడ 9 నక్షత్రాలే వస్తాయి. మళ్ళీ కేతు నుంచి బుధుడు వరకు. ధనస్సు నుంచి మళ్ళీ కేతు నక్షత్రంతో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మూలా నక్షత్రం స్టార్ట్ అయ్యి రేవతి నక్షత్రం ఎండ్ అవుతుంది. అది ధనుర్మండలం అంటారు. ఇప్పుడు మనం మేషమండలం కంప్లీట్ చేస్తాం, కర్కాటక రాశితో క్లోజ్ అయింది. ఇప్పుడు మనము సింహమండలంలోకి ఎంటర్ అవుతున్నాం. ఈ సింహమండలం కూడా మళ్ళీ నవగ్రహ స్వరూపంలో మకా నక్షత్రంతోనే స్టార్ట్ అవుతుంది. అంటే పితృ నక్షత్రము. ఇంతకుముందు చెప్పాను, పితృపక్షాలు తండ్రి ఉన్న వాళ్ళు మకా నక్షత్రంలో అన్నదానం చేసుకోవచ్చు. ఆ పితృ నక్షత్రంతోనే ఈ రాశి ప్రారంభమవుతుంది. తండ్రి అంటే రవిగ్రహం అని చెప్పాను, తల్లి అంటే చంద్రుడు అని చెప్పాను. ఆ తండ్రి కారకుడైన రవిగ్రహమే ఈ రాశికి అధిపతి, పితృ రాశి. కాబట్టి ఇక్కడ కేతువుతో ప్రారంభం కావడము, పితృ నక్షత్రంతో ప్రారంభం కావడము, పితృకారకుడు రాశి కావడము. మామూలుగా ఈ సింహరాశిలో పుట్టిన వాళ్ళు గత జన్మలో కూడా అదే కుటుంబానికి చెందిన వాళ్ళు పుడతా ఉంటారు ఎక్కువగా. పితృ నక్షత్రంతో ప్రారంభమవుతుంది, పితృకారకుడు రాశి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మా నాన్న మళ్ళీ నా కడుపులో పుట్టాడు, మా అమ్మ నా కూతురుగా పుట్టింది, ఆమె ఎలా ఉంది అలాగే ఆమె పేరు పెట్టి పిలిస్తే పరిగెత్తుకుని వస్తూ ఉంది, ఆమె ఎలా నడుస్తుంది అలాగే నడుస్తూ ఉంది. అంటే సేమ్ అదే కుటుంబంలో మళ్ళీ బ్యాలెన్స్ షీట్ ఉన్న వాళ్ళే వస్తారు. అది ఈ రాశి యొక్క ప్రత్యేకత. అంటే పితృదోషం అధికంగా సూచించేటువంటి రాశి. కుల దేవత అని చెప్పాను, ఇంటి దేవుడు అంటారు కదా. ఇంటి దేవుడిని వీళ్ళు ఖచ్చితంగా పూజించాల్సిందే. కులదేవత సీరియల్ నెంబర్ 1, ఆ తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగాలు. కులదేవతను ఆరాధించకుండా ఏ టెంపుల్కి వెళ్ళినా ఫలితం రాదు. మరీ ముఖ్యంగా సింహాసనాలు ఆరాధించాలి. ఇక్కడ పితృ అంటే సూర్యుడు కాబట్టి, సూర్యుడు గ్రహరాజు కాబట్టి వీళ్ళన్నింటిలో గుర్తింపు కోరుకుంటూ ఉంటారు. పొగిడితే ఏమైనా చేస్తారు, బీగాలు ఇస్తారు, ఏటీఎం కార్డు పిన్ నెంబర్ ఇచ్చేస్తారు, ఏమైనా సంతకాలు పెడేస్తారు. పొగడితే వీళ్ళ యొక్క బలహీనత. నీకు తెలియదు ఏమి లేదు, నిన్ను నమ్ముకుంటే ఏమైనా చేస్తావు, ఇట్లా పొగడతలకు వీళ్ళని ఏమరచేయచ్చు. ఆడికి పొగడతా ఉంటే చాలు అంటూ ఉంటారు కదా. కొంతమంది బ్యాంక్ మేనేజర్లో ఈ విధంగా ఉంటారు. ఈ ప్రభావంలో వాళ్ళపై పొగిడి లోన్ శాంక్షన్ చేసేస్తారు, రికవరీలో మళ్ళీ ఫెయిల్ అయిపోతారు. ఇట్లా ఉంటుంది. అంటే వాళ్ళ వీక్నెస్ అదనమాట. అంటే జనరల్గా అందరికీ పొగడతాలంటే ఇష్టం, కానీ వీళ్ళకి మరీ ఇష్టం. వీళ్ళని కానీ చిన్న విషయాన్ని కూడా నువ్వు ఇలా తప్పు చేసావంటే అలగేస్తారు. పొగడుతుంటే ఇష్టమైనప్పుడు తెగడతానంటే ఇబ్బంది కదా, అలగేస్తారు. అంటే వీళ్ళని హట్ చేసినట్టు అయిపోతారు. నన్నే అంటావా, అంతమందిలో అంటావా, చిన్న విషయం మళ్ళీ చిన్నదా పెద్ద తర్వాత నువ్వు అన్నావా లేదా, ఈ విధమైన మనస్తత్వం ఉంటుంది. ఒక విధమైన చైల్డిష్ మెంటాలిటీ కూడా చెప్పచ్చు. వీళ్ళు ఎంతోమంది సహాయం చేస్తారు బాగా. రవిగ్రహమే కదా అన్ని గ్రహాలకు శక్తిని, కాంతిని ప్రసరింపజేస్తుంది. ఆ రవిగ్రహం నుంచి గ్రహాలు కనిపిస్తున్నాయి మనకు చుట్టూ తిరుగుతూ. ఆ రవిగ్రహం నుంచి వచ్చే వెలుతురు స్వీకరించి ఖగోళంలో కనిపిస్తున్నాయి. ఆ వైబ్రేషన్ తిరుగుతున్నాయి. అంటే ఆత్మకారకుడు. గుండెల పైన చేసుకుని చెప్పు అంటారు. అంటే ఆత్మ ఏడు ఉంటుంది అర్థం. నెత్తిపైన ఎందుకు చెప్పలేదు? ఆత్మసాక్షిగా చెప్పు. మన ఆత్మ అంటే ఏమి? శరీరం వేరు. శరీరం అంటే ఫిజికల్ బాడీ. దీని ఆత్మ దూరంగా వచ్చిందనుకో శరీరం చెడిపోతుంది, అంటే మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ ఏం కాదు, అదే సూర్యుడు. కాబట్టి వీళ్ళు
ఆత్మసాక్ష్యపూర్వకంగా ఉండేవాళ్ళు, కల్మషం లేని వాళ్ళని చెప్పచ్చు. సూర్యుడికి ఏ కల్మషం ఉండదు, ఆయన అగ్నిగోళం, అగ్నిదేవుని దహించుకోబోతుంది. అదే ఆ నిజాయితీని వీళ్ళకు శత్రువు. అని ఎంతోమంది సహాయం చేస్తారు, వీళ్ళకి అవసరమైనప్పుడు వీళ్ళకి వాళ్ళు చేయరు, కానీ వాళ్ళని అడగాలంటే ఫీల్ అవుతారు. మన దగ్గర సహాయం చేసుకుని మనం సహాయం అడతాము, లేకపోతే లేనంటే ఉండిపోదామని మళ్ళీ వీళ్ళే మాట్లాడుకొని గమనైపోతారు. అందుకే ఈ సింహము అని పెట్టారు. సింహం కూడా ఒక జంతువుని వేటాడితే ఇంకో 10 జంతువులకి ఆహారం కొంచెం వదిలేస్తుంది. అవి పాపం ఆకలి మనంత వేట వాళ్ళేమనే లెక్కలో. అందుకే సింహాన్ని నమ్ముకొని ఎన్నో జంతువులు బతుకుతూ ఉంటాయి. ఖచ్చితంగా అది వదిలిపెడుతుంది తెలుసు, ఆవిడ అన్నిటికీ దూరంగా వెయిట్ చేస్తూ ఉంటాయి, కొంత వదిలేసి వెళ్ళిపోతుంది. అదే తిరిగి దానికి ఆకలిస్తే ఇంకో జంతువు వదిలిందని అది తిందు. అది రాయల్టీ అంటే. అలా ఆహారం దొరకకుండా ఎన్నో సింహాలు క్షీణించుకుడిపోతాయి, చాలా సామాన్యం సస్తాయి, కానీ ఇంకో జంతువు నోట్ల నుంచి పెరుక్కొని తినవు. లైన్ రా నేను సింహం రా అంటూ ఉంటారు చూడండి. అంటే నాకు అవసరం లేదు, నువ్వే నాకు సహాయం చేసేది, అవసరం నేనే నీకు చేస్తా అంటూ ఉంటారు. ఆ క్వాలిటీస్ అలాగే వచ్చేస్తాయి వీళ్ళకి. చాలా గొప్ప రాసి కదా, ఇది గొప్ప క్వాలిటీ ఇది. అందుకే సింహం కూడా 4 వైపులా చూసి వేటాడుతుంది. భారతీయుని 4 తలల సింహంగా భావించి భారత ప్రభుత్వం చిహ్నంగా పెట్టుకున్నది, రాజముద్రగా పెట్టుకున్నది. ఆ సింహముద్రని సింబల్గా ఎక్కడ వాడరు, ప్రభుత్వ కార్యాలయాలు తప్పితే ఎవరు కూడా సీల్స్లో పెట్టుకునేదానికి లేదు. అది రాజముద్ర లాంటిది. అంత గుర్తింపు పొందినటువంటి రాశి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకు ఈ సంవత్సరం 2026 ఎలా ఉందంటే, వీళ్ళకి ప్రధానంగా వచ్చి అన్నిటికన్నా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి రాశి ఇదే. జన్మంలోనే 2 గ్రహణాలు జరుగుతున్నాయి, సప్తమంలో 2 గ్రహణాలు జరుగుతున్నాయి. అవి మనకు భారతదేశం కనిపించకపోయినా ఈ రాశి వాళ్ళకు చాలా ఎఫెక్ట్ ఉంటుంది. వీళ్ళకు పరువు అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి వీళ్ళకు నమ్మక ద్రోహాలు, అంటే నమ్మక ద్రోహాలు ఎవరు చేస్తారు, వీళ్ళని ఎవరైతే నమ్ముతారో, వీళ్ళైతే మనకు చెడ్డ చేయడం నమ్ముతారో వాళ్ళే చేసే ద్రోహం నమ్మక ద్రోహం, అట్లాంటివి జరుగుతాయి. కాలసర్ప దోష ప్రభావం వీళ్ళపైన 100% పనిచేస్తుంది. సప్తగ్రహ కూటమి వీళ్ళపైన పనిచేస్తుంది. కన్ఫ్యూజన్స్ గురైపోతారు. ఎక్కువ గ్రహాలు సప్తమంలో, జన్మంలో కేతు ఉన్నాడు. కేతు అంటే తల లేని గ్రహం అని చెప్పాను, జన్మలో ఉన్నాడు. విరక్తి, వైరాగ్యము, అసహనము, తలనొప్పి, హెయిర్ ఫాలింగ్, ఉంటే ఉన్ని లేకపోతే పోన్లే, ఉన్న వరకే చాలు లేకపోతే పోతుంది, ఇటువంటి వైరాగ్యమైనటువంటి ఆలోచనలు. జన్మలో తెల్లని గ్రహం ఉన్నప్పుడు నిద్ర రాదు. నిద్ర అనేది స్లీపింగ్, మెలటోనిన్ అనేది మనకు బ్రెయిన్లో రిలీజ్ అయ్యేది. సరే, నిద్ర రాదు. పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి విషయాలు చాలా సీరియస్గా ఆలోచింపు చేస్తాయి. గత సంవత్సరం కూడా గ్రహణము 7వ ఇంట్లో రాహుగ్రహ చంద్రగ్రహం వీళ్ళకు చాలా ఎఫెక్ట్ ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ చంద్రగ్రహాలు, సూర్యగ్రహాలు కూడా వీళ్ళని ప్రభావితం చేస్తున్నాయి. అంటే గ్రహ రాజు కాబట్టి, రాజు ఎప్పుడు చీపుగా ఉన్నాడు కదా, ఇంకొకరిని చేయి చాచాడు కదా, ఎప్పుడు ఇట్లా అనేవాడే రాజు కానీ ఇలా చాచేవాడు రాజు కాదు. కాబట్టి ఆ గ్రహం యొక్క రాశి యొక్క ప్రభావము వీళ్ళపైన ఎక్కువగా ఉంటుంది. చాలామంది గొప్ప గొప్ప సంస్థానాలంతా కూడా పరిస్థితులు కలిసి రాకుండా ఎన్నో దాన ధర్మాలు చేసి దాన ధర్మాలకు ఇచ్చిన వాళ్ళని మళ్ళీ సహాయం వాళ్ళు అడగరు. అట్లాగే ఉంటే వాళ్ళు అంతరించిపోతారే కానీ మళ్ళీ వీళ్ళు సహాయం చేసిన వాళ్ళని పిలిచి మీరు మీకు కొంచెం తలాకం చేసుకుని మాకు ఇవ్వండి అంటారు, అనరు. వాళ్ళ చరిత్ర అట్లే మిగిలిపోతుంది, గొప్పగానే వాళ్ళు అంతరించిపోతారు. ఈ సింహరాశి వాళ్ళకు అలా ఉంటుంది. కాబట్టి ఈ ప్రభావాలు చాలా ఎక్కువ తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. గరుక్మంతుల ఆరాధన కంపల్సరీ, కాలభైరవ ఆరాధన కంపల్సరీ, శివారాధన కంపల్సరీ. శివారాధన అంటే ఏమి, సూర్యుడికి అంత శక్తి ఎక్కడి నుంచి వస్తూ ఉంది, ఆయనేమో అందరికీ ఇస్తున్నాడు శక్తి, విపరీతమైనటువంటి శక్తి, మహాశక్తి ఆయనకి. అంత శక్తి ఆయనకి ఎవరో ఒకరు ఇవ్వాలి కదా, ఎక్కడి నుంచో తీసుకోవాలి ఆయన. రుద్రుడు ఆయనకు అధిష్టాన దేవత. రుద్రుడు అంటే శివుడు. కాబట్టి శివారాధన ఎక్కువ చేయాలి, శివాలయానికి ఎక్కువ వెళ్ళాలి. ఈయనకు పవర్ బ్యాంక్ అయినటువంటి రుద్రుని ఎక్కువ ఆరాధించాలి. కాలభైరవుని ఆరాధించమని కూడా నేను కొంతమంది చెప్పాను. కాలభైరవుని ఆరాధించవచ్చు, కాలమంతా ఉంటాడు. ఆకాశ భైరవుడు అని కూడా కాలభైరవుడికి పేరు. ఆకాశం అంతా నిండి ఉంటుంది భైరవ శక్తి. అందుకే అంటారు ఆ మండే సూర్యుని సాక్షిగా దేవుడు చూస్తున్నాడు పైన అంటారు కదా, కాలభైరవుడు చూస్తున్నాడు. కాలమంతా వ్యాపించున్నాడు. ఇందులేడు అందగలడు అన్న సామెతకు కాలభైరవుడే సాక్షి. కాలభైరవుడు రుద్రుడి నుంచే ఉద్భవించాడు. ఆ రుద్రుడే ఈయనకి అధిష్టాన దేవత శివుడు. అందువల్ల శివారాధన ఎక్కువ చేయాలి. పితృదోషం ఎక్కువగా ఉంది. తండ్రి సమానులకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎవరైతే నిత్య దైవారాధనలో సత్యధర్మ వాక్పరిపాలకులకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గోచారాలు పనిచేయవు, అవన్నీ వాళ్ళకి చెక్కల గింతలే. ఈ దోషాలు ఈ తాత్కాలిక వచ్చేవంతా కూడా చిన్న చిన్న కామెడీలే. కాబట్టి అందరూ కూడా దైవారాధనలో ఉంటే బాగానే ఉంటుంది లైఫ్.
అలాగే గురుగారు ముఖ్యంగా ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో వివాహం జరగడానికి, అలాగే ఎవరికైతే వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడుతున్నారో వారికి సంతాన యోగం వివాహ యోగం ఉందంటారా? సంతాన యోగం ఉంది. సంతాన యోగం ఉందంటే వివాహ యోగం ఉంది. కాకపోతే వీళ్ళకు లగ్నంలో కేతు ఉన్నాడు కాబట్టి, కేతు అంటే తరలేని గ్రహం కాబట్టి వశీకారం లేదు. సంతాన యోగం ఉంది అంటే ఉంటే వివాహ యోగం ఉంటుంది, కానీ జన్మంలో కేతు ఉంటే వశీకారం లేదు. ఇది వెరైటీగా ఉంది. వశీకారం లేకపోతే పెండ్లి కాదు. ఈ లాజిక్ని తప్పించుకోవాలంటే వీళ్ళు విఘ్నేశ్వర సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. వాళ్ళిద్దరు కంట్రోల్లో కేతు ఉంటాడు. కేతు గ్రహానికి వాళ్ళిద్దరు అధిష్టాన దేవతలకు చెప్పచ్చు. అంటే తలలేని గ్రహం కేతువు, తల లేకుండా పోయి తిరిగి తలను పొందినవాడు విఘ్నేశ్వరుడు. దీన్ని అధిగమించాడు. అందుకే విఘ్నాన్ని అధిగమించాడు కాబట్టి విఘ్నేశ్వరుడు అయ్యాడు. కాబట్టి ఆయన ఆరాధించాలి. ఆ విఘ్నం, వివాహం కావాలని అనుకున్నటువంటి విఘ్నం తొలగిపోతుంది. అదే సుబ్రహ్మణ్యేశ్వరుడు తమిళనాడు తిరుచెందూరులో సముద్ర తీరంలో ఒక రాక్షసునితో యుద్ధం చేస్తాడు. ఆ రాక్షసుని వధించి ఆ రాక్షసుడికి కోడి అనేటువంటి జన్మించాడు. మనం తింటున్న కోడి కేతు గ్రహమే. అందుకే కోడి చికెన్ తింటే పాపులు పెరిగిపోతాయి. కలియుగ ప్రభావం దాన్నే ఎక్కువ తింటారు. అందరూ సమస్యలు కోట్లలో లక్షల్లో వేలలో చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి నేను అందుకే ఆ సుబ్రహ్మణ్య స్వామి ఫ్లాగ్లో చూస్తే కూడా కోడిపుంజ బొమ్మ ఉంటుంది. ఆయన కేతు గ్రహాన్ని తన పతాకం పని పెట్టుకున్నాడు. సూరపద్ముడు అనే రాక్షసుని వధించి కోడి జన్మనిచ్చి ఇచ్చాడు. ఆ సూరపద్ముడు కేతు అని అంటారు. కేతు అంటే కోడి, కోడి అంటే కేతు. ఆ కోడికి బ్రౌన్ రైస్, ఎర్రటి బియ్యము ఫుడ్గా ఇస్తూ ఉంటాడు. అప్పులు తీరేదని బలం పెరుగుతుందని చెప్తారు. కాబట్టి సింహరాశి వాళ్ళకి జన్మలోనే ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన, విఘ్నేశ్వర ఆరాధన చేసుకోవడం వల్ల వివాహము, విద్య అన్నీ కూడా బాగుంటాయి. అంటే మంచి ఫోకసింగ్ వస్తుంది. వశీకారం అంటే పెళ్లి చూపులు అంటే వశీకారమే కదా. ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళు ఒకరు ఇష్టపడకుండా పెద్దవాళ్ళు ఇష్టపడిపోతే ప్రయోజనం లేదు. ఆ పెళ్లి చూపుల సమయంలో అమ్మాయి కంటి రెటీనాలోంచి ఒక శక్తి రిలీజ్ అవుతుంది. ఆ అబ్బాయి కంటిలోంచి అప్పుడు మాత్రం రిలీజ్, వాళ్ళకి తెలియదు. ఆ రెండు మిక్స్ అవుతాయి. నచ్చాడా లేదంటే చూపులు కలిసాయా అంటారు కదా, అది వశీకార సమయం. వశీకారం అంటేనే ఆకర్షణ. ఎందుకు నాకు అబ్బాయి నచ్చలేదు అని అమ్మాయి ఏంటంటే అతని యొక్క రెటీనా నుంచి వచ్చిన శక్తి ఈమె యొక్క రెటీనా శక్తి కంజెషన్ కలవలేదు. అతను అలాగే చెప్పాడంటే నాకెందుకు నచ్చలేదు అంటే ఇదే ఎనర్జీస్ మిక్స్ అవుతున్నాయా లేదని. వాళ్ళు కలిసి జీవించాలి కదా. కాబట్టి కేతు ఉంటే ఏమవుతుంది, వశీకరం ఉండదు. అందుకే చెప్పింది నేను. ఈ వశీకరం కలగాలంటే విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయాలి. ఇలా చేసుకోవడం వల్ల వివాహం చేసుకునే వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ బాగుంటుంది. వివాహం అయితేనే సంతానం కలుగుతుంది. సంతానకారకుడు లాభంలో ఉన్నాడు కదా. కాబట్టి వశీకరం లేదు కాబట్టి విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసి ఈ విఘ్నాలు తొలగి ఆకర్షణ కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి మహా అందగాడు, చూడొచ్చు ఆయన ఫోటో చూస్తే. ఈ రాశిలో ఉన్న స్త్రీలు, అమ్మాయిలు, పెళ్లి కావాలనుకున్న అమ్మాయిలు సుబ్రహ్మణ్య స్వామి ఒక యువకుడుగా అందంగా అలంకరించుకొని నిల్చుకొని ఇలా ఉంటాడు కదా, అటువంటి ఫోటోని ఆరాధించాలి. ఏదో ఒక నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకొని చేస్తామంటే మంచి అబ్బాయి మ్యాచింగ్ కుదురుతుంది. విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల ఆ మ్యారేజ్ కావడానికి విఘ్నాలు తొలగి పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. ఇది పెళ్లి విషయంలో తీసుకుంటే ఇంకా ఆటోమేటిక్గా సంతానకరుడు లాభం ఉండదు కాబట్టి వాళ్ళ సంతాన సమస్య ఉండదు. ఈ ఐవీఎఫ్ సెంటర్లో ఏదో ఉంటాయి కదా, సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ భజనలు చేసే పని ఉండదు. ఇప్పుడు అది సమస్య ఎక్కువైపోతూ ఉంది. ఆ సమస్య ఉండదు. ఇక సర్పదోష ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి గరుక్మంతుడు ఆరాధన చేసే తీరాలి. గరుడ ఆరాధన, గరుక్మంతుడు ఆరాధన చేస్తే గరుక్మంతుడు మహావిష్ణువు ఏం చెప్పాడు, పక్షుల మన భగవద్గీతలో శ్రీకృష్ణుడు పక్షుల్లో నేను గరుక్మంతుని అన్నాడు. సాక్షాత్ మహావిష్ణువే గరుక్మంతుడు అని ఆయన చెప్పాడు. ఇది సూర్యుని రాశి, సింహరాశి. సూర్యుని ఏమంటారు, సూర్యనారాయణుడు అంటారు. శ్రీ సూర్యనారాయణ అని పాటలు ఉన్నాయి. మరి ఈయన శివుని ఆరాధిస్తే ఎట్లా వర్కౌట్ అవుతాడు, శివకేశులు ఒకరు లేకపోతే ఒకరు లేరు. ఆయన హృదయంలో ఎప్పుడు శివుడు ఉంటాడు మహావిష్ణువుకి. కాబట్టి శివుని ఆరాధిస్తే ఈయనకి ఆ ఇది వస్తుంది. ఇది ఒకదానికొకటి ఇంటర్లింక్, అంటే కాస్మిక్ ఎనర్జీస్ కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చేసుకోవడం వల్ల మాత్రం వీళ్ళకి ఉంటుంది. పితృపరిహారం కంపల్సరీ చేయాలి. అమావాస్య మకా నక్షత్ర రోజుల్లో మంచి పుణ్యక్షేత్రాల్లో, అంటే ఈ కాశీ, గయా ఇట్లా చాలా క్షేత్రాలు ఉన్నాయి. నేను తిరువల్లమని ఒకటి చెప్తున్నాను. కేరళలో త్రివేంద్రం సిటీలో తిరువల్లమని ఒక క్షేత్రం ఉంది. పరశురాముడు అక్కడ పితృతర్పణ వదిలాడు. పరశురాముడు ఎవరు, సాక్షాత్ మహావిష్ణువే కదా. ఆయన కాశీకి ఎందుకు రాలేదు, అక్కడ వదిలాడు. అక్కడ వదిలితే 21 తరాలు 21 జనరేషన్స్ అక్కడ రిలాక్స్ అయిపోతారు. మనం 3 తరాలు తాత, నాన్న, తాత, ముత్తాత, అమ్మ, అవ్వ, ముత్తవ్వ, వీళ్ళు ముగ్గురు పేర్లు చెప్పి చేస్తాం. అంతమంది 18 తరాలు కూడా వెయిటింగ్లో ఉంటారు. ఎలా వెయిటింగ్లో ఉంటారు వాళ్ళు, సంపూర్ణ ఆయుష్ తీరి చనిపోయిన వాళ్ళైతే ఉండరు, జన్మ తీసుకునేస్తారు.
ఆ కాలంలో అంటే ప్రాచీన కాలంలో పాములు గారు చనిపోయిన వాళ్ళు, గోడల పైన పడిపోయిన వాళ్ళు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు, ఇంకేదైనా అనారోగ్యం చిన్నప్పుడు చనిపోయిన వాళ్ళు, అబార్షన్ అయిన వాళ్ళు, అంటే అబార్షన్ అంటే వాళ్ళు బ్రీతింగ్ కడుపులోనే తీసుకుంటారు ఆ వంశంలో, అప్పుడే పుట్టి చనిపోయిన వాళ్ళు, వాళ్ళకి పేర్లు ఉండవు, ఏమి ఉండవు, అయినా ఒక ఆత్మ తయారై మళ్ళీ వెనక్కి వెళ్ళిందంటే అది పితృదేవత కిందకి లెక్క. వీళ్ళ పేర్లంతా తెలియవు. ఈ 18 జనరేషన్ 21 జనరేషన్స్ ఎంతమంది ఉంటారో వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. మన వంశీకులు ఏదన్నా మన కోసం పితృతర్పణాలు ఏదైనా వదిలితే మనం జన్మోద్ధరణకి వెళ్ళొచ్చు అని, భూమికి జన్మకి ఇంకో జన్మకి మధ్యలో సంచరించుకుంటూ ఉంటారు. ఆ తాకడు ఉంటే ఇక్కడ పిల్లలు డెవలప్ కారు, వంశాలు నిర్వంశం అయిపోతాయి, మొత్తం ఆడపిల్లలు పుట్టిపోతారు, మాకు అబ్బాయిలే పుట్టడం లేదంటారు. దీన్ని కూడా ఒక లాజిక్ చెప్పాను నేను, అది అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు అబ్బాయి కావాలనుకున్న వాళ్ళు, ఒక స్త్రీ నెలసరి డేట్ అయినప్పుడు 7, 9, 11 ఇలా బేస్ సంఖ్యలు ఉన్న రోజు వీళ్ళు సంసార ధర్మం నిర్వహిస్తే అబ్బాయి పుడతాడు. 6, 8, 10 రోజుల్లో వీళ్ళు శారీరకంగా కలవడం వల్ల అమ్మాయి పుడుతుంది. ఇది ఎక్కువ శాతం సక్సెస్ కనిపించింది. అంటే ఇప్పుడు కావాలనుకుంటే కంటిన్యూగా 4 కొడుకులు కనొచ్చు, ఒక కొడుకు ఒక కూతురు కనొచ్చు. ఇది మ్యాథమెటిక్స్. ఇది మా పరిసరంలో తెలియని ఒక విషయం అంతే. దీనికి ఎక్కడ ప్రింటింగ్లు గింటింగ్లు ఏం కనిపించలేదు. ఈ సరే బేసి మ్యాథమెటిక్స్ని ఫాలో కావచ్చు. కానీ అమ్మాయిలు అబ్బాయిలు ఎంత ఇంపార్టెంట్, అమ్మాయిలు అంతకన్నా ఇంపార్టెంట్. ఈ ప్రాధాన్యత తెలుసుకోకపోవడమే ఈ మిస్టేక్. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి ఎవరు ఎక్కడ పుట్టాలని దైవ నిర్ణయం, మళ్ళీ ఇది వేరే ఉంది. నేను చెప్పేసిన నేనేమన్నా పెద్ద పుడింగినా కాదు కదా. జ్యోతిషాస్త్రంలో ఒక చమక్కు ఉంది, దాన్ని చెప్పాం. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి పితృదోషం ఉంది. పితృదోషం నివర్తిస్తే వివాహం చేసుకున్న పిల్లలు యోగ జాతకులు పుట్టి వంశోద్ధారకులు పుట్టాల, అది వెరీ ఇంపార్టెంట్. కనుక కమింగ్ జనరేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఎవరైనా పోవాలి, నిర్ణయాలు తీసుకోవాలి. మన వరకే లాస్ట్ కాదు కదా, ఈ క్షణమే లాస్ట్ కాదు, ఇంకా ఎన్నో సంవత్సరాల కాలం ఉంది, యుగాలు యుగాలు మారుతున్నాయి. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు పితృపరిహారాలు చాలా ఇంపార్టెంట్. అదే సూర్య నమస్కారాలు చేయాలి. వీళ్ళ రాశాధిపతి సూర్యుడు, సూర్య నమస్కారాలు చేయాలి. శివాలయంలో ప్రదోషకాలను అంది సేవ చేస్తే కూడా చాలా మంచిది. అదేవిధంగా వీళ్ళకు కాలసర్ప దోషం ఉంది కాబట్టి గరుకుమంతుని ఆరాధించాలి. ఇక వివాహ విషయాల్లో వశీకరణకి నేను సుబ్రహ్మణ్య విఘ్నేశ్వర ఆరాధన చెప్పాను. వీళ్ళపైన ప్రభావం 100% వ్యతిరేక ప్రభావం ఉంది, దానికి భయపడాల్సిన అవసరం లేదని పరిష్కారాలు చెప్పాను. జ్వరం వచ్చిందంటే మనం ఏమన్నా దాక్కునేస్తామా? పరిష్కారాలు ట్రీట్మెంట్ తీసుకుంటాం. సేమ్ ఇక్కడ వచ్చేకాడికి మనం ఇచ్చే ప్రిస్క్రిప్షన్ పరిహారాల రూపంలో ఇస్తాం. దీన్ని పాటిస్తే చాలు, వీళ్ళకి దోషాలు ఎదుర్కొనేస్తారు. గురుగారు అలాగే ముఖ్యం మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటారు? విద్యార్థుల కంటే జన్మలోనే కేతు ఉన్నాడు. తలకు సంబంధించిన ఒక సమస్య వస్తుంది, తలనొప్పి కానీ, స్వెట్స్ వాడడం కానీ, మతిమరపు కానీ, ఒక్కోసారి బ్లడ్ సర్క్యులేషన్ సర్రని బ్లడ్ వెళ్తుంది మైండ్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ కిందికి పడిపోతుంది, సర్క్యులేషన్ ప్రాబ్లం వస్తుంది. అంటే ఏమవుతుంది, వీళ్ళకు నాకు నోట్లోనే ఉంది నేను చెప్పలేకపోతున్నా అంటారు కదా, గుర్తొస్తుంది నేను చెప్పలేక, అది బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం. వీళ్ళు శీర్షాసనం వేయాలి. 2 దిండ్లు పెట్టేసి తల కింద పెట్టేసి ఎంటీ స్టమక్తో శీర్షాసనం వేయాలి. నైట్ పడుకునేటప్పుడు వజ్రాసనం వేయాలి. మన నమాజ్ చేసేవాడు ఎలా కూర్చుంటారు మోకాలిపైన అలా, అది వజ్రాసనం తినేసి వేయాలి, శీర్షాసనం తినక ముందు వేయాలి. ఎప్పుడు రివర్స్ అవుతారో పాదాల పైకి తల కిందికి పెడతారో రక్తం మొత్తం హెడ్లోకి వచ్చేస్తుంది. రక్తం మార్పిడి జరుగుతూనే ఉండాలి, ఒకే ప్లేస్లో ఉండకూడదు, అది చెడిపోతుంది, బురదగా అయిపోతుంది. ఈ రక్తం మార్పిడి మళ్ళీ డైరెక్షన్లోకి వచ్చినప్పుడు ఒక చోట ఉన్న రక్తం ఇంకో చోటకి వెళ్ళిపోతుంది, రక్తము ప్లేస్లో మారిపోతుంది. ఈ రవిగ్రహము సింహరాశి హృదయాన్ని, హార్ట్ని సూచిస్తుంది. ఇదే కదా పంపింగ్ చేసేది. ఇది పంపింగ్ చేయలేకుండా కొన్ని ప్లేస్ నుంచి లాగలేకపోతూ ఉంటుంది. మనమే రివర్స్ అయిపోతే దానికి శ్రమ తగ్గిపోతుంది. ఒక బాటిల్లో నీళ్లు పోసి ఇలా ఇలా తిప్పితే మురికి మొత్తం శుభ్రం అవుతుంది. మన శరీరంలో ఉన్నటువంటి రక్తంలో మురికంతా కూడా అది ఆ శీర్షాసనం వేసిన తర్వాత ఫుల్గా వాటర్ తాగాలి, దాహం లేకపోయినా తాగాలి. తాగేసిన తర్వాత ఆ మురికంతా యూరిన్లో బయట వచ్చేస్తుంది. ఇది విద్యార్థులు ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. అలాగే గురుగారు ముఖ్యంగా మరి ఇయర్లో ఏ దైవాన్ని పూజించమంటారో ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? ఇప్పుడు అదే కదా చెప్పాను నేను, గరుకుమంతుడి ఆరాధన, సూర్య నమస్కారాలు, నంది సేవ, శివాలయానికి వెళ్ళడము, సుబ్రహ్మణ్య విఘ్నేశ్వర ఆరాధనలు, ఇవంతా దేవతా పరిహారాలే కదా. ఏదైనా దాన ధర్మాలు చేయొచ్చు అంటారా? దాన ధర్మాలు చేయొచ్చు అంటే వీళ్ళు అన్నదానం చేయొచ్చు, నీటి దానం ఎక్కువ చేయాలి, అన్నదానం ఎక్కువ చేయాలి, కులదేవత ఆరాధన కంపల్సరీ చేయాలి, చాలా మస్ట్. ఎందుకంటే కులదేవతను సూచించే రాశిలో వీళ్ళు పుట్టారు కాబట్టి చేయడం వల్ల విశేషమైన శక్తి వస్తుంది వీళ్ళకు. కాబట్టి కులదేవత తెలియదు అంటే, కులదేవత అంతా ఏమనుకుంటున్నారు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, మరి ఇంకెవరో ఈశ్వరుడు, వీళ్ళు యుగదేవతలు, యుగాలకు వాళ్ళు అది దేవతలు, సృష్టి పాలకులు. కులదేవత అంటే బహిరంగ ప్రదేశాల్లో, అంటే పంట పొలాల మధ్యలో
మర్రి చెట్టు, రావి చెట్టు, వేప చెట్టు, మామిడి చెట్టు, కానుగ చెట్టు లాంటి చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో పుట్టమట్టితో కోటలు కట్టి ఆ పుట్టమట్టితోనే పన్నీరు, పాలు లాంటి పవిత్రమైన పదార్థాలతో మట్టి కలిపి విగ్రహాలు చేసి పెట్టి వాటికి అలంకరించి పువ్వులు పెట్టి చిన్నపిల్లలు తీసుకెళ్ళి మంచి మధ్యాహ్నం తల వెంట్రుకలు తీసి చెవులు కుట్టి వాళ్ళకి ఇష్టమైనటువంటి నైవేద్యాలు ఉంటాయి, జంతు బలులు ఉంటాయి. నల్ల కోడి, నల్ల మేక, ఇటు నల్లవే 3 రకాల జంతువుల్ని బలిస్తారు. వాళ్ళు మాత్రం వెళ్తారు, ఆ దేవుళ్ళు లేని వాళ్ళు వెళ్ళరు, పిలిస్తే కూడా పోరు. మాకు ఆ దేవుళ్ళు మీరు రామంటారు. అవి తినేసి మిగిలినంతా కూడా అక్కడే పూజ చేసి నమస్కారం చేసుకుని వస్తారు. ఇది ప్రాచీన కాలం నుంచి ఆచారం. కులదేవత దగ్గరనే తల వెంట్రుకలు తీస్తారు, పుట్టు వెంట్రుకలు 11 నెల. ఈ ఆచారాలు పెద్దవాళ్ళు అందించకపోవడం వల్ల ఇప్పుడు కులదేవత అంటే వెంకటేశ్వర స్వామి అంటున్నారు, ఆయన యుగదేవత. ఇక్కడ కులదేవత తెలియని వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? ఏ దేవుడో తెలియదు, ఏ నైవేద్యాలు తెలియదు, ఏ చెట్టు కింద బిడ్డలు తెలియదు. దాన్ని ఆచారంగా సోమవారం చేస్తారు కొంతమంది, ఆదివారం కొంతమంది చేస్తారు. దాంట్లో నాన్ వెజ్ పెట్టేటువంటి దేవతలు ఉన్నారు, వెజిటేరియన్ పెట్టే దేవతలు ఉన్నారు, వెజిటేరియన్ ఇష్టపడేటువంటి దేవతలు ఉన్నారు. ఇప్పుడు ఏ బలు ఎలా ఇవ్వాలి, దాని దగ్గర నడిపించే ప్రత్యేకమైన వాయిద్యాలతో వెళ్తారు, డిఫరెంట్గా ఉంటాయి. దానికి సంబంధించిన వాళ్ళు వంశాచారంగా ఉన్నారో లేరో ఇవన్నీ అంతరించిపోయినాయి. కానీ కులదేవత ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అంటే కులదేవత ఆచారాలు బాగా బలంగా ఉన్నప్పుడు కుటుంబాలు పెద్ద ఉన్నాయి, అనురాగాలు, సంతోషాలు అద్భుతంగా ఉన్నాయి. ఒక ఇంట్లో 40 మంది భోజనం చేసేవాళ్ళు ఒక పూటకి. ఇంటి పెద్ద చెప్తే వినేవాళ్ళు, గ్రామం పెద్ద చెప్తే గ్రామం అంతా వినేది. ఇప్పుడు కుటుంబాలు చిన్నవైపోతున్నాయి. పెండ్లి కాగానే 6 నెలలకంతా భర్తను తీసుకుని దూరంగా రావడము, అత్తమామలు దూరంగా ఉండడము, కుటుంబాలు చిన్నవైపోతున్నాయి, అనుబంధాలు ఇంకా క్షీణించిపోయినాయి, సంతోషాలు లేవు. మరి తక్కువ మంది ఉన్నా ఎక్కువ సంతోషం ఉండాలి కదా. తనకి వస్తే సంతోషం పడతాం అంటారు, కానీ సంతోషం ఎక్కడుంది అందరూ కలిసి ఉన్నప్పుడు? కాబట్టి కులదేవత శక్తి అప్పట్లో ఉంది కాబట్టి అందరినీ ఏకంగా పెట్టింది. కాబట్టి కులదేవత తెలియని వాళ్ళకు సంగాలి అని ఒక కర్ర ఉంది, ఒక రూల్ కర్రలాగా వస్తుంది. ఇక్కడ నేను వేసుకున్న సంగాలి మాల. ఈ సంగాలి ఈ వుడ్డుతో చేసినటువంటి ఒక రూల్ కర్ర. అంటే ఎరుపుగా ఉన్న కాళికాదేవి అని అర్థం. సెగపు అంటే ఎరుపు, కాళి అంటే సంగాలి అంటే ఎరుపుగా ఉన్న కాళికాదేవి అని అర్థం. అమ్మవారిని కులదేవత కర్రను పెట్టి పూజించుకోవచ్చు. అదొక అవకాశం మా దగ్గర ఉంది. కావాలన్న వాళ్ళు తెప్పించుకోవచ్చు. ఒక్కసారి తెప్పించుకుంటే తరతరాలకు ఉండిపోతుంది. ఇది చేసుకోవచ్చు. ఇవన్నీ కంపల్సరీ సింహరాశి వాళ్ళు తూచా తప్పకుండా ఈ సంవత్సరం పాటించడం వల్ల విశేషమైన శుభఫలితాలు పొందుతారు. గురుగారు, మొత్తం మీద 2026 నూతన సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.